హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితా శ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో బీదర్ ట్రిప్లో. రేపటి నుంచి మళ్ళీ వంటలు వచ్చేస్తాయి, ఏం టెన్షన్ పడద్దు. గురునానక్ టెంపుల్ అండి ఇది. గురునానక్ టెంపుల్కి వెళ్ళాను, లాస్ట్ అండ్ ఫైనల్ రిటర్న్ వచ్చే రోజు అనమాట ఇది. నైట్ వెళ్తే లైటింగ్కి దానికి బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది అక్కడ అని చెప్పారు. కానీ నాకు అంత టైం లేదా, నైట్ రిటర్న్ ట్రైన్ ఉండిందనమాట. అందుకని ఈవినింగ్ టైంలో వెళ్ళాను నేను. ఈవినింగ్ కూడా కాదులేండి, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అనమాట. కొంచెం ముందే వెహికల్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం లోపలికి. చాలా బాగుందండి గురునానక్ టెంపుల్. చాలా క్లీన్గా నీట్గా బాగుందన్నమాట. ఇది ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఇలా ఉందన్నమాట. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర పైన మొత్తం డిజైన్ అంతా లైటింగ్ అంతా ఇలా ఉంది. అటు ఇటు రూమ్స్ ఉన్నాయి ఏవో చూసారా. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ మన తాజ్మహల్ లాగా కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్. గురునానక్ టెంపుల్ అయితే అదే. అయితే బీదర్లో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే అడుగడుగున సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎక్కడ ఫోన్ అలో లేదనమాట. అయినా దొంగతనంగా తీశాను నేను. ఎక్కడ వీడియో అలో లేదు. లోపలైతే అస్సలు లేదనమాట మనకి. చూసారా, అదే గురునానక్ టెంపుల్. చాలామంది ఉన్నారండి సెక్యూరిటీ గార్డ్స్. ఇది లోపలికి వచ్చిన తర్వాత లోపల నుంచి చూడడానికి వ్యూ అయితే ఇలా ఉంది. అటు ఇటు చాలా రూమ్స్ లాగా ఉన్నాయండి. మరి అవి ఏంటనేది తెలియదు నాకు. చాలా తక్కువ టైంలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో వెళ్ళేసి వచ్చాము మేము. చూసారా, వ్యూ చాలా బాగుందండి అక్కడ నుండి. ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు ఏంటి అనేది అంత క్లియర్గా తెలియదు, కానీ జస్ట్ వీడియో కోసం మాత్రం వెళ్ళానమాట నేను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పులు పెట్టేసేయండి బయట. అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ కింద డౌన్లో స్టెప్స్ దిగి ఒక ఇది ఉందండి, దేవుడిని దర్శించుకుని చూపిస్తాను మీకు. అది కూడా వ్యూ చూసారా ఎంత బాగుందో లోపల నుంచి. అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, గేట్ దాటాము అంటే ఇలా తలపైన చున్నీ వేసుకోవాలంట. నాకు తెలియదు, నేను డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయినాను. మా అన్న పిల్లలు మాత్రం తలకు కర్చీపులు కట్టుకోవాలి మనము అని చెప్పి తీసుకొని రావడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అరుస్తున్నాడు ఆయన కన్నడలో. నాకేం చెప్తున్నాడు అనేది కూడా అర్థం కాలేదు ఆయన. తర్వాత ఆయన చేతులతో యాక్షన్ చేసి చూపించాడు. తల మీద ఇలా వేసుకోవాలి, వేసుకోకుండా లోపలికి ఎంట్రన్స్ లేదు, ఆ గేట్ దాటితే ఇలా ఉండాలంట. ఆ విషయం తెలియదు నాకు. కొంచెం అది మన తల నుంచి జారిపోయినా కానీ అరుస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అది కంపల్సరీ తల మీద అలా చున్నీ కానీ కర్చీఫ్ కానీ సంథింగ్ వేసుకోవాలంట. అలా స్టెప్స్ దిగి కిందికి వచ్చిన తర్వాత వాటర్ ఉన్నాయి అక్కడ. అలా కాళ్ళు కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. సో తల మీద చున్నీ, అబ్బాయిలు అయితే కర్చీపు కంపల్సరీ అంటండి గురునానక్ టెంపుల్లో. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నాకు తెలియదు అనమాట. ఇవి స్టెప్స్. ఈ స్టెప్స్ అన్నీ దిగి కిందికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా కింద లైట్, అక్కడున్న లైట్లో ఉందన్నమాట టెంపుల్ అంటే టెంపుల్ కాదులేండి ఇది. ఇందాక మనం చూసింది వైట్ది టెంపుల్. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ లోపల గర్భగుడి లోపల అలా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్కు దీపం పెట్టారనమాట. అవి పవిత్రమైన నీళ్ళంట. ఆ నీళ్ళు అక్కడ తీర్థంలాగా కూడా ఇస్తున్నారు వాళ్ళు. అదైతే షూట్ చేయలేదు. ఈ బిట్ తీసినందుకే అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఆవిడ, లేడీస్ ఉన్నారు, చాలా అరిసింది ఆవిడ వీడియో తీయకూడదు అని చెప్పి. ఆయన అలాగే తీసుకొని వచ్చాను. తర్వాత రైట్ సైడ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మెట్లు ఎక్కుతున్నారు కదా పిల్లలు, అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇలా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి. లోపలైతే నో వీడియో అలౌ అనమాట. అలౌ లేదు వీడియో. అలా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. అయితే చాలా బాగుందండి టెంపుల్. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా క్లీన్గా కూడా ఉంది. లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి ఏదో మ్యూజియం లాగా పెట్టారు. వస్తువులు, పాత పురాణ వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టి సంథింగ్ మ్యూజియం లాగా పెట్టారు. అక్కడ మైకులు ఉన్నాయి కదా, అక్కడ భజన చేస్తారంట ఈవినింగ్ టైమ్స్.
అందరూ ఈ భజన చేసే ప్లేస్ అనుకుంటా. ఒక హాల్ లాగా ఉందన్నమాట ఇదంతా. చూస్తున్నారు కదా, పెద్ద హాల్ ఇదంతా. తర్వాత బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ భోజనశాల ఉందండి. మరి పండగలప్పుడే పెడతారో డైలీ పెడతారో తెలీదు. అక్కడ భోజనశాల పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది. కాకపోతే లాక్ వేసి ఉంది మేము వెళ్ళినప్పటికీ. ఇది మెయిన్ టెంపుల్ అయితే ఇదనమాట. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. తెలియకుండా సైలెంట్గా తీస్తున్నాను అనమాట వీడియో నేను. ఆ మెయిన్ డోర్లో నుంచి దేవుణ్ణి ఏమన్నా కనిపిస్తాడేమో జూమ్ చేసి చూస్తే చూపిద్దాము అనే ప్రయత్నం చేశాను. అయినా కానీ అస్సలు కనిపించట్లేదు, వదిలేసాను అనమాట. అది మెయిన్ డోర్ అయితే, అది మెయిన్ దేవుడు ఉండేది. తర్వాత కిందికి వచ్చేసాను. ట్రైన్ టైం అయిపోతుంది మాకు, బయలుదేరాలి అక్కడి నుంచి. సో అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసామన్నమాట. కొంచెం అదే స్టెప్స్ అన్నీ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదనుకుంటా అండి, దిగి స్నానం చేసేది అయితే కాదు. అక్కడ అందరూ జస్ట్ కాళ్ళు చేతులు మొహం అనేది అలా తుడుచుకొని, ఆ కర్చీప్ ఉంది కదా అది తలకు కట్టేసుకొని లోపలికి దర్శనానికి వస్తున్నారు. మేబీ స్నానం చేసేది కాదనుకుంటా, అది కాళ్ళు చేతులు అలా కడుక్కునేది అంతే. అది మరి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్.